జై శ్రీరామ్. 2022 నుంచి 2024 జూలై వరకు మొత్తం 11 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. మరియు నా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను క్రింద డిస్క్రిప్షన్లో. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక ఈ 11 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు చెక్ చేసి నిజమైతేనే నా వాట్సాప్ గ్రూప్ లింక్ యాడ్ అవ్వండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలో అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, విశాఖ 4వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో లగ్నాధిపతి అయిన కుజుడు మీకు మిథున్ రాశిలో ఉన్నారు, అష్టమ స్థానంలో ఉన్నారు. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. కోర్టు కేసు విషయాల్లో మాత్రం మీకు ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉంటుంది. 6వ స్థానం అధిపతి అయిన కుజుడు అష్టమ స్థానంలో ఉన్నప్పుడు విపరీతమైన రాజయోగం అంటూ ఉండబోతోంది. మరియు 2వ స్థానం అధిపతి అయిన గురువు సప్తమ స్థానంలో ఉన్నారు కాబట్టి మనీ పరంగా మాత్రం ఎటువంటి లోటంటూ ఉండదు ఈ మాసం అనేది. బుధుడు సింహరాశికి రాబోతున్నారు 4వ తారీఖు నుంచి, కర్కాటక రాశి నుంచి. దాని మూలంగా మీకు మంచి ఫలితాలంటూ ఉంటాయి. ముఖ్యంగా కెరియర్ పరంగా మాత్రం ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. సూర్యుడు 16వ తారీఖు నుంచి సింహరాశి నుంచి మీకు కన్యా రాశికి రాబోతున్నారు. మనీ పరంగా మాత్రం 23వ తారీఖు నుంచి మీకు మంచి ఫలితాలంటూ ఉంటాయి. 23వ తారీఖు నుంచి కేతువు మరియు సూర్యుడు బుధుడు 3 గ్రహాలు లాభస్థానంగా ఉంటాయి కాబట్టి మీకు ధనపరంగా మాత్రం ఎటువంటి లోటంటూ ఉండదు. శుక్రుడు 18వ తారీఖు వరకు కన్యా రాశిలో నీచబడి ఉంటారు. మీకు కొంచెం లవర్స్కి మాత్రం ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉంటుంది. ఈ మాసం అనేది కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. 18వ తారీఖు నుంచి శుక్రుడు మీకు 12వ స్థానానికి వస్తున్నారు కాబట్టి విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి ఈ మాసం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. 2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.